ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు అమరావతి నిర్మాణం, ఆ బాధ్యతలు చూసుకునేటువంటి ఏపీసీఆర్డీఏ కమిషనర్ బదిలీ జరిగింది. ఇప్పుడు కొత్త కమిషనర్గా బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీసీఆర్డీఏకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లో. దాన్ని ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుగానే ట్రీట్ చేస్తారు అందరూ. అది 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో జరుగుతున్నటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో నిర్మిస్తున్నటువంటి రాజధాని, నవరాజధాని, ఇట్లాంటి చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఏపీసీఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు గారు గత 14 నెలలుగా సర్వీసెస్ చేశారు. అయితే మొత్తం వ్యవస్థనంతటిని కూడా ట్రాక్లో పెట్టడంలో ఆయనకి మంచి రికార్డే నమోదైంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కమిషనర్గా విజయ రామరాజు ఐఏఎస్ 2012 బ్యాచ్కి చెందినటువంటి ఆఫీసర్ని అపాయింట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం ఉన్నటువంటిది అనమాట. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి అధికారిని 2012లో ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి. అలానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లేస్డ్ హిస్ సర్వీసెస్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టు పోస్ట్ హిమ్ యాజ్ ఏ కమిషనర్ ఏపీ సిఆర్డిఏ ద సెక్రటరీ టు గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మేక్ నెసరీ ఎఫ్ఏసి అరేంజ్మెంట్స్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎవరిని అపాయింట్ చేయలేదు, అక్కడ ఎవరికైనా అడిషనల్ ఛార్జ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ విజయరామరాజు గారికి మాత్రం సిఆర్డిఏ కమిషనర్గా పూర్తి బాధ్యతలు అప్పగించాలని చెప్పని ఈ జీవో ప్రకారం క్లారిటీ వస్తుంది. విజయరామరాజు గారు ఆల్రెడీ ఒక కాంబినేషన్ ఉంది. మనం అమరావతి డెవలప్మెంట్ విషయంలో చూస్తే సామాజిక వర్గాల దగ్గర నుంచి కూడా వివిధ స్థాయి కలిగినటువంటి ఆర్థిక స్తోమతల అంశాలను కూడా విశ్లేషిస్తూ కూడా అక్కడ ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి అధికారులు నియమిస్తే రైతుల మనసులు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వ్యవహారాలు ల్యాండ్ పూలింగ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ గ్రామ సభలు నిర్వహించి రైతుల కన్సెంట్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళే దిశగా సిఆర్డీఏ అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణ ప్రణాళికలో ఏపీసీఆర్డీఏని 3 విభాగాలుగా విభజించారు. ఒకటి ఇప్పుడు సిఆర్డీఏ టోటల్గా ప్లానింగ్, పూలింగ్ వ్యవహారాలన్నీ కూడా సిఆర్డీఏనే చూస్తుంది. అలానే ఏజీఐసీఎల్ అని కొత్తగా ఆవిర్భవించినటువంటి సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మొత్తం ఆ సంస్థ చూస్తుంది. ఎస్పీవీ కింద కొన్ని స్పెషల్ ప్రాజెక్టులు కూడా ఆ సంస్థ టేకప్ చేయబోతుంది. దానికి ఎస్వీఆర్ శ్రీనివాస్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ అధికారిగా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మరొక విభాగం ఏడీసీఎల్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆల్రెడీ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అంటే 2014 హయాంలోనే ఏర్పాటైనటువంటి సంస్థ. అమరావతిలో మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులపైన ఎక్కువగా ఆ సంస్థ వర్క్ చేస్తుంది. సో ఈ 3 సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. ఈ మూడింటిలో కూడా పెద్దన్నగా వ్యవహరించేది మళ్ళీ ఏపీసీఆర్డీఏనే అవుతుంది. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ బాధ్యతలన్నీ కూడా ఏపీసీఆర్డీఏనే చేసింది. సో అలాంటి విభాగానికి ఒక కీలకమైనటువంటి బాధ్యత విజయరామరాజు గారికి అప్పగించారు. గతంలో కడప జిల్లా కలెక్టర్గా చేశారు, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా చేశారు, ఈస్ట్ గోదావరిలో కూడా పనిచేశారు. అలానే ఇప్పుడు ప్రస్తుతం ఆయన విద్యాశాఖ డైరెక్టర్గా, పాఠశాల విద్యాశాఖకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సో అనుభవం రీత్యా చూస్తే కూడా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వరకు గవర్నమెంట్ సిస్టంలో పనిచేసినటువంటి అధికారి, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉంటుంది. కడప లాంటి జిల్లాలో కలెక్టర్గా పనిచేశారంటేనే ఆయన మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినటువంటి ఆఫీసర్గా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ముందుండేటువంటి కర్తవ్యం ఏంటంటే బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇప్పటివరకు సిఆర్డీఏ ఏం చేసింది, ఎందుకంటే ఈ నెల నుంచి మార్చి 2026 నుంచి సిఆర్డీఏలో అనేక ప్రారంభోత్సవాల దిశగా అడుగులు వేస్తూ ఉంది. రాబోయేటువంటి నెలలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు, ఇవన్నీ కూడా ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు అమలు చేసే బాధ్యత విజయరామరాజు గారి మీదే ఉంటుంది. రైతుల మనసులు గెలుచుకోవడం, ముఖ్యంగా రెండవ దశ ల్యాండ్ పూలింగ్ విషయంలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ జరిగినటువంటి గ్రామాల్లో కూడా ప్లాట్ల అలాట్మెంట్, ఎల్పిఎస్ లేఅవుట్లో ప్లాట్ల అలాట్మెంట్, రిజిస్ట్రేషను, వాటిని అప్పగించేటువంటి ప్రక్రియ మరొక 6 నెలల్లో ప్రారంభమవుతుంది. సో అన్నీ కూడా వచ్చేవన్నీ క్రూషియల్ టాస్క్లు ఉంటాయి. ఒక యువ అధికారిగా ఆయనకి ఒక అగ్ని పరీక్ష లాంటి సమయంగానే ఇది చూడాల్సి ఉంటుంది. రైతులందరినీ సమన్వయం చేసుకుని ఏపీసీఆర్డీఏ ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఒక క్రియేట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా
ఫ్లో అవుతూ ఉంటుంది. అధికారులు ఎవరు మారినా కానీ ఆ సిస్టమ్ని అర్థం చేసుకుంటే వీలైనంత వేగంగా పరిష్కారాలు చేసే దిశగా అడుగులు పడతాయి. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి 2028 నాటికి అనేక ప్రారంభోత్సవాలు జరిగి అమరావతి సమగ్ర స్వరూపానికి సంబంధించినటువంటి ఆకారం కనిపించే దిశగా అడుగులు వేయాలి కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఏ విధంగా ముందుకు జరుగుతాయి, ఏ విధంగా పనులు ముందుకు సాగుతాయి అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం.